ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి జనవరి 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబరు 22వ తారీఖు వరకు ఎవరైతే జన్మించారో వీరందరూ కూడా తులారాశికి చెందినవారు. సరే, బేసిక్గా ఇక్కడ ఒక మాట అయితే మనం చెప్పుకోవాలండి. వీరికి చాలా వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా డెసిషన్స్ సరిగ్గా తీసుకోలేకపోవటం అనేది ఒకటి కనపడుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ప్రతి విషయంలో కూడా కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా వరకు కూడా పాజిటివ్ అవుట్లుక్ని డెవలప్ చేసుకోవాలి. చాలా వరకు కూడా పాజిటివ్గా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ప్రతిదీ నెగటివ్ ధోరణిలో ఆలోచన చేసేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే దీంతో ఇంకొకటి ఏంటంటే కొంతవరకు వీరు ఏమనుకుంటారంటే మాలో మేము ఉంటే, అంటే మేము ఒక్కొక్కసారి ఎలోన్గా ఉండి మేము ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకున్నప్పుడు మేము కొన్ని డెసిషన్స్ తీసుకున్నాము, కాబట్టి ఈ డెసిషన్స్ మాకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పి వీళ్ళు ఒక డెసిషన్ తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో డెసిషన్స్ తీసుకోవటం బాగానే ఉంటుంది కానీ అందులో క్లారిటీ ఉండదన్నమాట. కాబట్టి క్లారిటీ తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బేసిక్గా వీళ్ళలో ఈ నెగటివ్ ఎమోషన్స్ విపరీతంగా ఉండటము, అలాగే ఇక్కడ ఏంటంటే వీరికి కొంతవరకు వాళ్ళ విల్ పవర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తక్కువగా ఉండటం. అంటే ఏదైనా సరే ఇప్పుడు ప్లాన్ చేసుకున్నది అది పూర్తిగా జరిగేంత వరకు కూడా వాళ్ళు ఆ పని మీద నిలబడకుండా ఉంటూ ఉంటారనమాట. అందుకని ఇలాంటి విషయాలు వీళ్ళకి కొంచెం ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి ఈ విషయాల మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా స్త్రీలకిను, పిల్లలకి, అలాగే ఇక్కడ పెద్దవారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఇవి మీకు ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఆల్మోస్ట్ జనవరి 2024 నుంచి మనం డిసెంబర్ వరకు చెప్పుకున్నాం. కాబట్టి ఇవి వేరియస్ సెగ్మెంట్స్లో మీకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఉద్యోగం మారాలి అని అనుకున్నారు, ఉద్యోగం ఇవాళ మారాలి అని డెసిషన్ తీసుకుంటారు, రేపొద్దున ఏవో మంచిగా ఒక 2-3 ఆఫీసుల్లో పెడతారు, ఆ తర్వాత ఇందులో ఏదో కొంచెం హైక్ వస్తుంది, ఇమీడియట్గా అవి మానేస్తారు. లేదా ఎవరో చెప్తారు మీ కంఫర్ట్ జోన్ అద్భుతంగా ఉందండి, కాబట్టి ఈ కంఫర్ట్ జోన్ వదిలేసుకొని అక్కడెక్కడికో వెళ్తారా అంటారు. సో మీరు ఎలా ఉంటారంటే ఈ ఇండిసిసివ్ నేచర్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం అనేది మాత్రం ప్రధాన సూత్రం, ప్రధానమైన విషయం. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు రిలేషన్షిప్స్ మాత్రం ఇందాక చెప్పినట్టుగా కొన్ని విషయాల గురించి మీరు పట్టించుకోకూడదు. అంటే ఏంటంటే ఎక్కడైతే మనం ఇబ్బందికరంగా ఉన్నాయి అని అనుకున్నారో వాటిని మీరు బ్యాలెన్స్ చేసుకోవటాన్ని ప్రయత్నం చేయాలన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి అవకాశాలు వచ్చాయి కదా అనో, లేకపోతే పరిస్థితులు బాలేదు కదా అనో, లేకపోతే మీరు అనుకున్నట్టుగా మీ జీవన విధానం లేదనో తప్పటడుగులు మాత్రం వేయకూడదు. ఈ విషయాన్ని తులారాశి వారు ఖచ్చితంగా గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ వీరికి గనక మనం చూస్తే ఆరోగ్యపరంగా కొంత అనుకూలత కనిపించట్లేదు. కోర్టు విషయాలు అధికంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. మీరు ఎవరైతే మీకు మీరుగా చాలామందికి దూరం అవుతూ ఉంటారు, అలాగే అనవసరపు విషయాలలో దగ్గరవుతూ ఉంటారు. ఏవైతే ఇబ్బందులు కలుగుతాయి అనుకుంటారో ఆ ఇబ్బందుల నుంచి దూరంగా ఉండాలి అనుకుంటూ మీరు ఆ ఇబ్బందుల్లోకే ఎంటర్ అవబోతూ ఉంటారు. అందుకని ఏంటంటే రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే కూడని రిలేషన్షిప్స్ ఉంటాయో ఆ రిలేషన్షిప్స్ నుంచి మాత్రం ఈ తులారాశి వారు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిందే. సరే, ఉద్యోగ వ్యాపారస్తుల్లో కూడా మనం చెప్పుకునే విషయం ఏంటంటే మార్పులు చేర్పులు రాబోతున్నాయి. అనుకున్న విధంగా చాలా గొప్పగా పాజిటివ్గా అమోఘంగా అని చెప్పంగానే మార్పులు చేర్పులు ఏవైతే ఉంటాయో అవి కొంత మీకు ఆర్థిక అనుకూలతనిస్తాయి. అలాగే మీరు సొంతంగా ఇల్లు, ప్రాపర్టీస్ ఇలాంటివి కొనుక్కోవడానికైతే అనుకూలంగా ఉంటుంది. రుణాలు తీసుకునే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి. మరి మీరు ఎటువంటి స్టోన్స్ వాడితే మీకు చాలా బాగుంటుందో చూద్దాం. మనం స్ఫటికాలు అంటాం కదండి, వీటిని ఇంగ్లీష్లో క్లియర్ క్వార్ట్జ్ అంటారు. ఇవి స్ఫటికాలు, కాబట్టి ఈ స్ఫటిక మాల అంటూ ఉంటాం కదా, అలాగా స్ఫటికాలతోటి మనం కలిపి వేసుకోవాల్సి ఉంటాయి. ఇందులో ఈ స్ఫటికాలతోటి అమెథిస్ట్ని వాడచ్చు. అలాగే దీంతో పాటు మీరు గ్రీన్ అవెంచురిన్ స్టోన్ని కూడా వాడచ్చు. లేకపోతే మనం మామూలుగా ఎమరాల్డ్స్ అంటాం కదా, ఈ ఎమరాల్డ్స్ని కూడా మీరు వాడచ్చు అనమాట. కాబట్టి క్వార్ట్జ్ స్టోన్ తోటి అంటే స్ఫటికాలతోటి ఎమరాల్డ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎమరాల్డ్స్ని పచ్చలు అంటారు.
ఈ పచ్చలని గనక మీరు కాంబినేషన్‌లో వాడుతూ ఉంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దీంతో పాటు అమెథిస్ట్ స్టోన్‌ని కూడా మీరు కంబైన్ చేసుకోవచ్చు. సరే, ఇక్కడ రిలేషన్‌షిప్స్‌కో అనేది కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. అలాగే చాలా విషయాలలో కూడా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయన్నమాట. అందుకని ఏంటంటే కొంచెం నియమనిష్టలతోటి ఉండండి. ఏవైనా సరే వ్రతాలు, హోమాలు, నోములు నోచగలిగితే అలాంటివి చేస్తూ ఉండండి. కొంచెం నెగెటివ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటూ ఉండండి. ఇవి చాలా అవసరం. వీటి వలన మనం అనేక ఇబ్బందుల నుంచి బయటికి వచ్చేందుకు మనకి అవకాశం ఉంటుంది. ఇవి తులారాశి వారి ఫలితాలు. శుభం.